వాట్ యు డూ చెప్పండి. నో మ్యాటర్ వాట్ యు డూ. నో మ్యాటర్ వాట్ యు డూ అంటే ఏంటంటే నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నో మ్యాటర్ వాట్ యు డూ అంటే ఏంది భాష. నో మ్యాటర్ వాట్ యు డూ అంటే ఏంది? భాష వింటున్నాడా లేదా నాకు డౌట్ పడుతుంది మీద, అందుకే నేను వచ్చాను. నో మ్యాటర్ చెప్పు. నో మ్యాటర్ వాట్ యు డూ అంటే ఏంటి? అంటే ఏం చేస్తావు నువ్వేం చేస్తావో నాకు. సార్ నేను ఫీజు కడతాను మీకు చెప్పు. సార్ నేను ఫీజు కడతాను. సార్ నేను ఫీజు కడతాను మీకు. 10,000 కాదు ఫీజు. 10,000 కాదు 20,000 50,000 కడతాను. 20,000 అయినా 50,000 అయినా కడతాను. నో మ్యాటర్ వాట్ యు డూ. మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు ఇంగ్లీష్ నేర్పా. వినియా మొత్తం ఫీజు మొత్తం ఇచ్చేసింది. ఓకే నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. వినియా నువ్వు ఫీజు కట్టట్లేదమ్మా. నో మ్యాటర్ వాట్ యు డూ. ఏం చేస్తావు నా లేదమ్మా, రేపు ఇచ్చేసేయాలి. నో మ్యాటర్ వాట్ యు డూ వినియా, యూ హ్యావ్ టు పే ద ఫీజ్. అమ్మాయి మొత్తం ఫీజు ఇచ్చేసింది. జస్ట్ చెప్తానా ఎగ్జాంపుల్. నో మ్యాటర్ వాట్ యు డూ వినియా, యూ హ్యావ్ టు పే ద ఫీజ్ ఆన్ టైం. నో మ్యాటర్ వాట్ యు డూ. నో మ్యాటర్ వాట్ యు డూ. No matter what నేను చెప్తాను. No matter what you do, you have to come to the class on time. Will you come? Yeah, I will come. Sure Anna. Sure I will come. ఇంకా ఇంకేం చెప్తారు? ఇంత ఏమైనా చెప్తారా మీరు? నో మ్యాటర్ వాట్ యు డూ తో ఒక్క నిమిషం ఆగు. నువ్వు చెప్పు నాన్న. మీరు ఎలాగైనా మాకు బిర్యానీ పెట్టాల్సిందే. ఈరోజు మీరు ఎలాగైనా సరే బిర్యానీ పార్టీ. నో మ్యాటర్ వాట్ యు డూ, యు హ్యావ్ టు ఆఫ్ ద మీద బిర్యానీ. బిర్యానీ పెట్టండి అంటే గివ్ అనకూడదు. గివ్ అంటే మామూలుగా ఇవ్వడం. ఆఫర్ అంటే మనస్ఫూర్తిగా ఇవ్వడం. చాలా మంది అంటూ ఉంటారు ఆఫర్. ఒక నిమిషం. ఐ ఆఫర్ బిర్యానీ, ఐ ఆఫర్డ్ బిర్యానీ అనాలా, ఐ గేవ్ బిర్యానీ అనాలా? మనస్ఫూర్తితో ఇస్తూ ఐ ఆఫర్డ్ అనాలి. మామూలుగా ఇస్తే గివ్ అనాలి. అది గివ్కి ఆఫర్కి. ఇక్కడ ఆఫర్ రావాలి. ఇప్పుడు బిర్యానీ మనస్ఫూర్తిగా పెట్టమంటున్నాడా కదా? సో నో మ్యాటర్ వాట్ యు డూ, యూ హ్యావ్ టు ఆఫర్ మీ బిర్యానీ. నాకు పార్టీ కావాలి, యూ హ్యావ్ టు గివ్ ద పార్టీ. లేకపోతే మేము నో మ్యాటర్ ఏం చేస్తాను మాకు తెలీదు. ఇంకేమైనా చెప్తాను? మురళి ఏదో చెప్తున్నాను ఇంతాక. మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు లెట్ హిమ్ డౌన్. మీరేం చేస్తారో నాకు తెలియదు. 3 monthsలో ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా నేర్పించాలి. నో మ్యాటర్ వాట్ యు డూ, యూ షుడ్ టీచ్ మీ ఇంగ్లీష్ 3 months. ఇంగ్లీష్ విత్ ఇన్ ఫ్లూయెంట్లీ ఫర్ 3 months. No matter what you do, you have to teach me English within 3 months fluently. You have to, you should make me a fluent speaker. No matter what you do అని చెప్పాలి. ఓకే గట్టిగా మురళి క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొడతారు జోష్ జోష్. మన బాలకృష్ణకి నరికే కొద్ది ఊపు వస్తుందా అలుపు వస్తుందా? గట్టిగా చెప్పాలి. మీరు క్లాప్స్ కొట్టే కొద్ది నాకు ఊపు వస్తుంది. క్లాస్ చెప్పాలి. ఓకే కొట్టండి మళ్ళీ క్లాప్స్. నెక్స్ట్